ఇంకా 'మేఘ సందేశం' సీరియల్‌లో ఏం జరుగుతుందంటే ఈరోజు గగన్ అందరి మాటలు విని చాలా బాధపడతా ఉంటాడు. మగదిక్కు ఫ్యామిలీ కదా! అందుకని చెప్పి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటా ఉంటారు అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా. ఇంకా గగన్ ఆ మాటలకి ఇంకా బాధపడతా ఉంటారు. శారద కూడా తెగ బాధపడతా ఉంటది. ఇంకా అప్పుడే అక్కడికి చెర్రీ ఇలా అంటా ఉంటాడు. భూమి వచ్చింది అన్న వెంటనే గగన్ ఇలా అంటా ఉంటాడు. చూడండి నా భూమి వచ్చేసింది, నన్ను మోసం చేయలేదు, తిరిగి వచ్చింది అని చెప్పి అంటా ఉంటాడు. ఇంకా అందరూ అక్కడ శరత్ చంద్ర, అపూర్వ, నక్షత్ర అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. భూమి తిరిగి రావడం ఏంటి అని చెప్పి. ఇంకా భూమి వచ్చిన వెంటనే భూమిని నాకు తెలుసు భూమి అని చెప్పి హగ్ చేసుకొని, నువ్వు నన్ను మోసం చేయవు, నన్ను వదిలి వెళ్ళవని నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి అక్కడ చీర మార్చుకొని వస్తుంది. బ్లూ కలర్ శారీలో కొబ్బరి బండం పట్టుకొని ఇంకా అలా వచ్చి పెళ్లివేట్ల మీద కూర్చుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంకా గగన్ అయితే ఇంకా రెడీగా ఉంటాడు. తన భూమి తన గురించి వచ్చిందని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఇంకా వచ్చిన వెంటనే భూమి ఇలా కూర్చుంటారు పెళ్లిపేటల మీద చీర మార్చుకొని. ఇంకా పంతులు గారు అంటారు, బాబు తాళి కట్టు బాబు అన్న వెంటనే ఇలా తాళి మనకి ఒక ముడి వేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇంకా శరత్ చంద్ర, అపూర్వ అయితే తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇంకా శారద, కేపీ అయితే తెగ ఆనందపడుతూ ఉంటారు. పెళ్ళి జరుగుతుంది లాస్ట్కి అని చెప్పి. గగన్ ఇలా అంటూ ఉంటాడు, ఈ ముహూర్తం ఇంకా ఈ పెళ్లి పని స్టార్ట్ అయిన కంచి చాలామంది అనుకున్నారు ఈ పెళ్లి జరగకుండా ఉండాలని చెప్పి. కానీ వాళ్ళందరూ ఇప్పుడు చూడండి పెళ్లి జరుగుతుంది మీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు ఉద్దేశించి శరత్ చంద్ర, అపూర్వ, ఇంక నక్షత్ర అయితే కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళ పెళ్ళి నిజంగానే జరిగిపోతుందని చెప్పి. ఇంకా గగన్ తాళి కడతా ఉంటాడు మెడలో, భూమి మెడలో. కానీ భూమి సైలెంట్గానే ఒక మాట మాట్లాడకుండానే అలా కూర్చొని ఉంటే తప్పించి ఏం మాట్లాడదు. మరి పెళ్ళి జరుగుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.